రైల్వే స్టేషన్ మంగళగిరి గుంటూరు విజయవాడ నగరాల మధ్య మార్గంగా మంగళగిరి రైల్వే స్టేషన్ ఉంది చూడండి. ఇది అమరావతికి సమీపంలో ఉంది. ప్రస్తుతం ఈ విధంగా పశ్చిమ వైపుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. ప్రయాణికుల విశ్రాంతిశాల, బుకింగ్ కౌంటర్ తదితర కార్యాలయాలన్నీ ఇటువైపుగా ఏర్పాటు చేస్తున్నారు. మంగళగిరి రైల్వే స్టేషన్లో పశ్చిమ దిశగా ఇట్లా బిల్డింగ్ పనులు వేగవంతం చేస్తున్నారు. తూర్పు వైపుగా ప్రస్తుతం రైల్వే స్టేషన్ ఉంది. పశ్చిమ వైపు అంటే అమరావతి రాజధాని పరిసర ప్రాంత వాసుల కోసం, ఇటువైపు నవలూరు, నిడమర్రు, ఎర్రబాలెం ఈ గ్రామాల వాసుల కోసం ప్రత్యేకంగా ఈ విధంగా బిల్డింగులు కట్టి అందుబాటులో తీసుకొస్తున్నారు రైల్వే శాఖ వారు. మంగళగిరి రైల్వే స్టేషన్ ఇది. రూములు చూడండి. ఇక్కడ నుంచి ప్రతిరోజు హైదరాబాదు ఇంటర్సిటీ ద్వారా హైదరాబాద్ వెళ్తూ ఉంటారు చాలామంది రైతులు కానీ ఉద్యోగులు కానీ. ఇది లోపల భాగం, విశ్రాంతిశాల లోపల భాగం మంగళగిరి రైల్వే స్టేషన్. ఈ రూములు ఇలా కట్టి భవిష్యత్తులో ప్రారంభం చేసినట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఇక్కడ ప్రయాణికులు చాలామంది చెప్తున్నారు. ప్రయాణికులు వేచి ఉండు గది, విశ్రాంతిశాల, బుకింగ్ కౌంటర్ ఇవన్నీ కూడా ఈ బిల్డింగ్లో వస్తాయని చెప్తున్నారు. ప్రస్తుతం 4 ప్లాట్ఫారాలు ఉన్నాయి. 2 ప్లాట్ఫారాలు గూడ్స్ లైన్ కోసం వినియోగించారు. ఇది నవలూరు గ్రామం, అమరావతి రాజధాని ప్రాంతంలో నవలూరు గ్రామం ఇది. నవలూరులో నాగేంద్ర స్వామివారి పుట్ట కూడా ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా నవలూరు గ్రామం వెలసెల్లుతుంది. ఈ గ్రామంలో చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. ఏదైనా సరే మంగళగిరిలో ఒక అంతర్భాగంగా కనిపిస్తుంది నవలూరు. అమరావతి రాజధానిలో కూడా నవలూరు అంతర్భాగంగా ఉంటుంది. ఈ దిశగా ఈ రైల్వే స్టేషన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. అభివృద్ధి పనులు చూడండి. ఇక్కడ ఫ్లోర్ నిర్మాణం జరుగుతుంది. కింద ఫ్లోర్ కూడా వేసేస్తారని చెప్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ రోడ్డు కూడా విశాలం చేస్తారని కూడా చాలామంది చెప్తున్నారు. ఈ నిర్మాణం పూర్తి అయితే ఇక్కడ వాహనదారులకి సౌకర్యవంతంగా ఉండేందుకు ఇక్కడ రోడ్లు కూడా విశాలం చేస్తారని చెప్తున్నారు. నవలూరులో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఉంది నవలూరు శివారు ప్రాంతంలో. ఈ స్టేడియం నుంచి చాలామంది క్రీడాకారులు కూడా ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించవచ్చు అని చాలామంది చెప్తున్నారు. భవిష్యత్తులో ఈ స్టేడియంలో ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీలు జరిగే సందర్భంలో ప్రయాణికులు మరింత రద్దీగా ఉంటుందని, వారికి అనుకూలంగా ఉంటుందని కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే నిడమరు రైల్వే గేటు అక్కడ బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ అండర్ పాస్ కానీ నిడమరు రైల్వే గేట్ దగ్గర ఒక బ్రిడ్జి నిర్మించాలి. అది నిర్మించినట్లయితే ఇక్కడ ప్రయాణికుల సమస్యలు తొలగిపోతున్నాయని చెప్తున్నారు. అయితే ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షులు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు చొరవ తీసుకొని ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. నిడమరు రోడ్డు రైల్వే గేటు బ్రిడ్జి. ఆ బ్రిడ్జి కట్టినట్లయితే రాజధాని వాసులకి మరింత ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే రాజధాని వాసులు గ్రామాల నుంచి మంగళగిరి రావాలంటే ఏకైక మార్గంగా ఉంది కాబట్టి టైపు అక్కడ ఫ్లైఓవర్ వంతెన కానీ అండర్ పాస్ కానీ వాటి నిర్మాణం చేయాలని ఒక ప్రపోజ్ చేశారు. భవిష్యత్తులో టెండర్లు పిలిచి కార్యాచరణ కూడా చేస్తారని చెప్తున్నారు. ఈ దిశగా అక్కడ బ్రిడ్జి రెడీ అయినప్పుడు ఇక్కడ బిల్డింగ్లు కూడా పూర్తి అయిపోతాయని, ఇక్కడ ప్రాంత ప్రజలకి మరింత ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నారు. పనులు చకచక వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని రోడ్లు ఇక్కడ నవలూరులో కూడా రోడ్లు విశాలం చేస్తారని కూడా చెప్తున్నారు. భవిష్యత్తులో ఎక్కువ మంది ప్రయాణికులు వస్తూ ఉంటారు కాబట్టి వీరికి తగిన విధంగా రోడ్లు కూడా వెడల్పు చేయాలని ఆలోచనగా చూస్తున్నారు. రైల్వే స్టేషన్ తూర్పు వైపు పార్కింగ్ ప్రదేశం చాలా ఉంది, కానీ ఈ పశ్చిమ వైపు ఎక్కువ లేదని కూడా చెప్తున్నారు. ఈ దిశగా ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. ఏదైనా సరే ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి చెందేందుకు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే గుంటూరు విజయవాడ నగరాల మధ్యలో మంగళగిరి ఉంది కాబట్టి
మంగళగిరికి యాత్రికులు నిత్యం వస్తూ ఉంటారు కాబట్టి దూర ప్రాంతాల నుంచి కూడా మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి పానకాల స్వామివారిని సందర్శన చేయడానికి దూర ప్రాంతాల నుంచి టూరిస్టులు యాత్రికులు చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ మంగళగిరి స్టేషన్ని మరింత అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు. మంగళగిరిలో చర్చీలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ఏదైనా సరే ఈ ప్రాంత ప్రవాసులకి మరింత వెసులుబాటు కలిగించే విధంగా సౌకర్యం చేసే విధంగా కూడా మంగళగిరి స్టేషన్ అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో టూరిజం హబ్గా కూడా మంగళగిరి మారనుందని చెప్తున్నారు. అటు విజయవాడకి ఇటు గుంటూరుకి మధ్య మార్గంగా మంగళగిరి ఉంది కాబట్టి, అమరావతికి సమీపంగా ఉంది కాబట్టి అమరావతి రైతులు రాకపోకలు సాగించేందుకు విజయవాడ వెళ్ళాలన్నా గుంటూరు వెళ్ళాలన్నా మంగళగిరి నుంచి వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ స్టేషన్ మరింత అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం నగరపాలక సంస్థగా మంగళగిరి కార్పొరేషన్గా ఉంది. ఈ దిశగా ఇక్కడ మంగళగిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు కూడా అభివృద్ధి కార్యక్రమాలు మరింత చేస్తారని చెప్తున్నారు. ఎందుకంటే మంగళగిరిలో కూడా కొన్ని రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. షరాబ్ బజారు, తెనాలి రోడ్డు, ఈ రోడ్లు కూడా భవిష్యత్తులో వెడల్పు చేసి అభివృద్ధి చేస్తారని, రోడ్లు విస్తీర్ణం పెంచుతారని కూడా చెప్తున్నారు. అవి కూడా చేసినట్లయితే ట్రాఫిక్ కష్టాలు కూడా తొలగిపోతాయని చెప్తున్నారు. రైల్వే స్టేషన్ నుంచి ఎయిమ్స్కి ఆటో సర్వీస్ కూడా ఉంది. రైల్వే స్టేషన్ ప్రక్కనే బస్టాండ్ కూడా ఉంది కాబట్టి బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఎయిమ్స్కి వెళ్ళాలంటే చాలా ఉపయోగకరంగా ఉంది. రైల్వే స్టేషన్ నుంచి ఆటోలు ఎయిమ్స్కి ఉన్నాయి, బస్టాండ్ నుంచి ప్రత్యేకంగా బస్సు కూడా ఉంది. ఈ విధంగా ఎయిమ్స్ కూడా భవిష్యత్తులో మెడికల్ హబ్గా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. ఈ ప్రాంతంలో టూరిజం హబ్బు, మెడికల్ హబ్గా అభివృద్ధి చేసే పక్షంలో ఈ రైల్వే స్టేషన్కి మరింత అభివృద్ధి పనులు చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కొన్ని ప్లాట్ఫారాలు కూడా భవిష్యత్తులో పెంచుతారని కూడా చెప్తున్నారు. ఇలా ప్లాట్ఫారాలు పెంచి కొత్త ఎక్స్ప్రెస్ రైలు కూడా ఈ లైన్గా వేయాలని చెప్తున్నారు. మద్రాసు వెళ్ళాలంటే విజయవాడ కానీ గుంటూరు కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అలా కాకుండా మద్రాసు వెళ్ళే ట్రైన్లు కూడా మంగళగిరి మార్గంలో పయనింపజేయాలని చాలామంది కోరుతున్నారు. బెంగళూరు వెళ్ళాలని కూడా ఇటువైపు ప్రత్యేకంగా రైలు వేయాలని కూడా చాలామంది ఇక్కడ విద్యార్థులు, వ్యాపారస్తులు, ప్రయాణికులు చాలామంది కోరుతున్నారు. ఈ దిశగా ఈ రైల్వే స్టేషన్కి కొత్త రైళ్లు ఏర్పాటు చేయాలని, కొత్తగా రైళ్లు వేయాలని, అన్ని రైళ్లు ఈ స్టేషన్లో ఆగాలని కూడా చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రయాణికుల సంక్షేమ సంఘం కూడా ఈ దిశగా విజ్ఞాపన పత్రాలు అందజేశారు. రైల్వే శాఖ వారు పరిశీలనలో ఉంది. ఏదైనప్పటికీ మరింత అభివృద్ధి చెందేందుకు అందరూ అధికారులు చర్య తీసుకోవాలని, అన్ని పార్టీల వారి సహకారం కూడా కావాలని, ప్రజా సహకారంతో మరింత ముందుకు వెళ్తుందని కూడా చెప్తున్నారు. మంగళగిరి అభివృద్ధికి రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చెందినట్లయితే మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రాజధాని వాసులకి ఈ మంగళగిరి స్టేషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కూడా చాలామంది చెప్తున్నారు. మంగళగిరి రైల్వే స్టేషన్ గుంటూరు జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది.